హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున స్వాగతం, సుస్వాగతం. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 9వ తరగతి సోషల్ స్టడీస్కి సంబంధించి ధరలు, జీవన వ్యయం, ప్రభుత్వం బడ్జెట్, పన్నులు, యూరప్లో మారుతున్న సంస్కృతి సాంప్రదాయాలు, 17-18వ శతాబ్దంలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు. ఓకేనా. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే. మొదటి ప్రశ్న, పీడిఎస్ అనగా ఆప్షన్ 1 పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ఆప్షన్ 2 పబ్లిక్ డివిజనల్ సిస్టమ్, ఆప్షన్ 3 పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ స్కీమ్, ఆప్షన్ 4 పబ్లిక్ డిజిటల్ సిస్టమ్. పీడిఎస్ అనగా అర్థం ఏంటి? మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పీడిఎస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల చౌక ధరల దుకాణాలు ద్వారా అమలు చేస్తుంది? పీడిఎస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల చౌక ధరల దుకాణాల ద్వారా అమలు చేస్తుంది? ఆప్షన్ 1 5.5, ఆప్షన్ 2 4.10, ఆప్షన్ 3 4.5, ఆప్షన్ 4 5.4. పీడిఎస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల చౌక ధరల దుకాణాల ద్వారా అమలు చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 4.5. సో 4.5 లక్షల చౌక ధరల దుకాణాల ద్వారా అమలు చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టేది ఎవరు? ఈ క్రింది వారిలో పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టేది ఎవరు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 హోంశాఖ మంత్రి, ఆప్షన్ 3 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆప్షన్ 4 1 మరియు 3. ఈ క్రింది వారిలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టేది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. MNREGAకు సంబంధించినది ఏది? అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ప్రతి పౌరుడికి పని కల్పించుట, ఆప్షన్ 2 ఆర్థిక వనరులను సమకూర్చుట, ఆప్షన్ 3 గ్రామ స్థాయిలో జీవనోపాధి కల్పించుట, ఆప్షన్ 4 పైవన్నీ. MNREGAకు సంబంధించినటువంటిది ఏది? MNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గ్రామీణ యాక్ట్ అన్నమాట. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. ప్రతి పౌరుడికి పని కల్పించుట, ఆర్థిక వనరులను సమకూర్చుట, గ్రామ స్థాయిలో జీవనోపాధి కల్పించుట. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భారత ప్రభుత్వం 2011-2012 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు ఖర్చు చేసింది? భారత ప్రభుత్వం 2011-2012 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు ఖర్చు చేసింది? ఆప్షన్ 1 25 లక్షల కోట్లు, ఆప్షన్ 2 23 లక్షల కోట్లు, ఆప్షన్ 3 70 లక్షల కోట్లు,
ఆప్షన్ 4 1.75 లక్షల కోట్లు. భారత ప్రభుత్వం 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్ని కోట్లు ఖర్చు చేసింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 23 లక్షల కోట్లు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2011-2012 సంవత్సరంలో విద్య కళలు సంస్కృతిపై ఎంత శాతం ఖర్చు అయ్యింది? 2011-2012 సంవత్సరంలో విద్య మరియు కళలకు సంబంధించి ఎంత శాతం ఖర్చు అయ్యింది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ 1 15%, ఆప్షన్ 2 13%, ఆప్షన్ 3 12%, ఆప్షన్ 4 17%. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 12%. ఆప్షన్ 3 12% అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, అందరూ కూడా ప్రతిరోజు ప్రతి కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? TTDSకి ఈ టాపిక్స్ అన్నీ కూడా బాగా చదవండి. 2011-2012 సంవత్సరంలో ఆరోగ్యం గ్రామీణ అభివృద్ధి కోసం వరుసగా ఎంత శాతం ఖర్చు చేశారు? 2011-2012 సంవత్సరంలో ఆరోగ్యం గ్రామీణ అభివృద్ధి కోసం వరుసగా ఎంత శాతం ఖర్చు చేశారు అంటే ఆప్షన్ 1 4%, 12%, ఆప్షన్ 2 4%, 4%, ఆప్షన్ 3 10%, 4%, ఆప్షన్ 4 12%, 15%. అంటే 2011-12 సంవత్సరంలో ఆరోగ్యము గ్రామీణ అభివృద్ధి కోసము వరుసగా ఎంత శాతం ఖర్చు చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 4% ఆరోగ్యానికి మరియు గ్రామీణ అభివృద్ధి కోసం 4% సమానంగా ఖర్చు చేయడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటిసారిగా మన దేశ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? మొట్టమొదటిసారిగా మన దేశ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1946, 1947, ఆప్షన్ 2 1947, 1948, ఆప్షన్ 3 1949, 1950, ఆప్షన్ 4 1951, 1952. అంటే మొట్టమొదటిసారిగా మన దేశ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1947, 1948 మధ్యకాలంలో మన దేశ బడ్జెట్ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. 1947, 1948లో మన దేశ బడ్జెట్ ఎంత? 1947, 1948 మధ్య ప్రాంతంలో మన దేశ బడ్జెట్ అనేది ఎంత? ఆప్షన్ 1 235 కోట్లు, ఆప్షన్ 2 250 కోట్లు, ఆప్షన్ 3 197 కోట్లు, ఆప్షన్ 4 190 కోట్లు. ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. 1947, 48లో మన దేశ బడ్జెట్ ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 197 కోట్లు. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. పన్నులను ఎన్ని రకాలుగా విభజించారు? పన్నులను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. పన్నులను ఎన్ని రకాలుగా విభజించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో
సో బాగా ఆలోచించాలి. ఆలోచించి ఈ ప్రశ్నకి సమాధానం తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అంటే 2 రకాలుగా విభజించారు. ఒకటి ప్రత్యక్ష పన్నులు, 2 పరోక్ష పన్నులు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్కు యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారులు చెల్లించే పన్ను ఎలా ఉంటుంది? అంటే విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారులు చెల్లించే పన్ను ఆప్షన్ 1 ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 2 తక్కువగా ఉంటుంది, ఆప్షన్ 3 పన్ను ఉండదు, ఆప్షన్ 4 సమానంగా ఉంటుంది. అంటే విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారులు చెల్లించేటటువంటి పన్ను ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా చదవండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తక్కువగా ఉంటుంది. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారులు చెల్లించే పన్ను చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, ఇంగ్లాండ్లో రైతాంగం తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఇంగ్లాండ్లో రైతాంగం యొక్క తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1300, ఆప్షన్ 2 1381, ఆప్షన్ 3 1281, ఆప్షన్ 4 1481. ఇంగ్లాండ్లో రైతాంగం తిరుగుబాటు అనేది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1381. అంటే ఇంగ్లాండ్లో రైతాంగం యొక్క తిరుగుబాటు అనేది 1381లో జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. యూరప్ చరిత్రకు సంబంధించిన సమాచారం ఎన్నో శతాబ్దం నుండి అందుబాటులో ఉంది? యూరప్ చరిత్రకు సంబంధించిన సమాచారం ఎన్నో శతాబ్దం నుండి అందుబాటులో ఉంది? ఆప్షన్ 1 15వ శతాబ్దం, ఆప్షన్ 2 17వ శతాబ్దం, ఆప్షన్ 3 14వ శతాబ్దం, ఆప్షన్ 4 20వ శతాబ్దం. అంటే యూరప్ చరిత్రకు సంబంధించినటువంటి సమాచారం అనేది ఎన్నో శతాబ్దం నుండి అందుబాటులో ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ శతాబ్దం. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. యూరప్ చరిత్రకు సంబంధించిన సమాచారం 14వ శతాబ్దం నుండి అందుబాటులో ఉంది. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పునర్జీవనం అన్న పదాన్ని చరిత్రకారులు ఎన్నో శతాబ్దం నుండి వాడుతున్నారు? పునర్జీవనం అన్న పదాన్ని చరిత్రకారులు ఎన్నో శతాబ్దం నుండి వాడుతున్నారు? ఆప్షన్ 1 15వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 19వ శతాబ్దం, ఆప్షన్ 4 12వ శతాబ్దం. పునర్జీవనం అన్న పదాన్ని చరిత్రకారులు ఎన్నో శతాబ్దం నుండి వాడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ శతాబ్దం. ఓకేనా, 19వ శతాబ్దం నుండి పునర్జీవనం అన్న పదాన్ని చరిత్రకారులు ఉపయోగిస్తున్నారు. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ది సివిలైజేషన్ ఆఫ్ ద రినైసాన్స్ ఇన్ ఇటలీ అను పుస్తకం రచయిత ఎవరు? ది సివిలైజేషన్ ఆఫ్ ద రినైసాన్స్ ఇన్ ఇటలీ అను పుస్తకం రచయిత. ఆప్షన్ 1 జాకబ్ రాబిన్, ఆప్షన్ 2 ఆండ్రూ హార్ట్, ఆప్షన్ 3 జాకబ్ బక్హార్ట్,
ఆప్షన్ 4 విల్సన్ జకాస్. ది సివిలైజేషన్ ఆఫ్ ద రినైసాన్స్ ఇన్ ఇటలీ అను పుస్తకం రచయిత ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జాకబ్ బక్హార్ట్. జాకబ్ బక్హార్ట్ ది సివిలైజేషన్ ఆఫ్ ద రినైసాన్స్ ఇన్ ఇటలీ అను పుస్తక రచయిత. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మానవతావాదులు ముఖ్యమైన అంశాలుగా వేటిని భావించారు? మానవతావాదులు ముఖ్యమైన అంశాలుగా వేటిని భావించారు? ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్రం కళలు. ఆప్షన్ 2 భవనాలు చిత్రకళ. ఆప్షన్ 3 సాహిత్యం కళలు. ఆప్షన్ 4 పైవన్నీ. మానవతావాదులు ముఖ్యమైన అంశాలుగా వేటిని భావించారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం కళలు. విజ్ఞాన శాస్త్రం కళలు. ఓకే, మానవతావాదులు ముఖ్యమైన అంశాలుగా వీటిని భావించడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మానవతావాదం మొదట ఎక్కడ ప్రారంభమయ్యింది? మానవతావాదం అనేది మొదటిసారిగా ఎక్కడ ప్రారంభమయ్యింది? ఆప్షన్ 1 ఫ్రాన్స్. ఆప్షన్ 2 ఇంగ్లాండ్. ఆప్షన్ 3 ఇటలీ. ఆప్షన్ 4 నెదర్లాండ్. మానవతావాదం మొదట ఎక్కడ ప్రారంభమయ్యింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటలీ. సో మానవతావాదం అనేది మొదటిసారిగా ఇటలీలో ప్రారంభమయ్యింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఓ మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైస్ ఆఫ్ పాలి అను పుస్తకం రచయిత ఎవరు? ప్రైస్ ఆఫ్ పాలి అను పుస్తకం రచయిత. ఆప్షన్ 1 జాకబ్ బక్హార్ట్. ఆప్షన్ 2 ఎరాస్మస్. ఆప్షన్ 3 ఆండ్రూ విల్సన్స్. ఆప్షన్ 4 ఒకటి మాత్రమే సరైనది. ప్రైస్ ఆఫ్ పాలి అను పుస్తకం రచయిత ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎరాస్మస్. ఓకే, ప్రైస్ ఆఫ్ పాలి అను పుస్తకం రచయిత ఎరాస్మస్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, ప్రార్థించే చేతులు అన్న పేరుతో డ్యూరర్ వేసిన బొమ్మ ఏ శతాబ్దానికి చెందినది? ప్రార్థించే చేతులు అన్న పేరుతో డ్యూరర్ వేసిన బొమ్మ ఏ శతాబ్దానికి చెందినది? ఆప్షన్ 1 17వ శతాబ్దం. ఆప్షన్ 2 15వ శతాబ్దం. ఆప్షన్ 3 16వ శతాబ్దం. ఆప్షన్ 4 18వ శతాబ్దం. ప్రార్థించే చేతులు అన్న పేరుతో డ్యూరర్ ఒక బొమ్మ అయితే గీయడం జరిగింది. అయితే ఆ బొమ్మ అనేది ఏ శతాబ్దానికి చెందినది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ప్రశ్నకి చాలా సులభంగా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ శతాబ్దానికి చెందినది. ప్రార్థించే చేతులు అన్న పేరుతో డ్యూరర్ వేసిన బొమ్మ 16వ శతాబ్దానికి చెందినది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మోనాలిసా ది లాస్ట్ సప్పర్ అను చిత్రాలను గీసిన వారు ఎవరు? మోనాలిసా ది లాస్ట్ సప్పర్ అను చిత్రాలను గీసిన వారు ఎవరు? ఆప్షన్ 1 గుటెన్బర్గ్. ఆప్షన్ 2 లినార్డో డావిన్సీ. ఆప్షన్ 3 ఆండ్రియాస్ వెసాలియస్.
ఆప్షన్ 4 డొనాటెల్లో. మోనాలిసా ది లాస్ట్ సప్పర్ అను చిత్రాలను గీసిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లినార్డో డావిన్సీ. ఆప్షన్ 2 మోనాలిసా ది లాస్ట్ సప్పర్ అను చిత్రాలను గీసినటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు? లినార్డో డావిన్సీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అచ్చు యంత్రం తయారు చేసిన గుటెన్బర్గ్ ఏ దేశస్థుడు? అచ్చు యంత్రాన్ని తయారు చేసినటువంటి గుటెన్బర్గ్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 నెదర్లాండ్. అచ్చు యంత్రం తయారు చేసిన గుటెన్బర్గ్ ఏ దేశస్థుడు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జర్మనీ. అచ్చు యంత్రం తయారు చేసినటువంటి గుటెన్బర్గ్ జర్మనీ దేశస్థుడు అన్నమాట. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. గుటెన్బర్గ్ బైబిల్లోని ఎన్ని ప్రతులను మొదటగా ముద్రించారు? అంటే గుటెన్బర్గ్ బైబిల్లో ఉన్నటువంటి అంశాలని ఎన్ని ప్రతులను మొదటగా ముద్రించడం జరిగింది? ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 200, ఆప్షన్ 3 150, ఆప్షన్ 4 500. గుటెన్బర్గ్ బైబిల్లోనే ఎన్ని ప్రతులను మొదటగా ముద్రించారు అంటే అచ్చు వేశారు అనేది ఇక్కడ అర్థం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 150 ప్రతులను మొదటగా ముద్రించడం జరిగింది. ఎవరు? గుటెన్బర్గ్. సో గుటెన్బర్గ్ బైబిల్లోనే దాదాపుగా 150 ప్రతులను మొదటిసారిగా ముద్రించడం జరిగింది. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. టెట్ టు డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు మనము లైవ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా మనము కంప్లీట్గా చెప్తాం. ఓకేనా? మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని ఎప్పుడు కనుగొన్నారు? గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని ఎప్పుడు కనుగొన్నారు? ఆప్షన్ 1 1475, ఆప్షన్ 2 1455, ఆప్షన్ 3 1555, ఆప్షన్ 4 1655. గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని ఎప్పుడు కనుగొన్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1455. సో 1455వ సంవత్సరంలో గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. జర్మనీలో రైతాంగం తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? జర్మనీలో రైతాంగం యొక్క తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1525, ఆప్షన్ 2 1543, ఆప్షన్ 3 1559, ఆప్షన్ 4 1517. జర్మనీలో రైతాంగం యొక్క తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1525. సో 1525వ సంవత్సరంలో జర్మనీలో ఈ యొక్క రైతాంగం యొక్క తిరుగుబాటు అనేది జరిగింది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
శరీర నిర్మాణ శాస్త్రం అను పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? శరీర నిర్మాణ శాస్త్రం అను పుస్తకాన్ని రాసిన వారు ఆప్షన్ 1 మార్టిన్ లూథర్, ఆప్షన్ 2 ఆండ్రియాస్ వెసాలియస్, ఆప్షన్ 3 థామస్ మూర్, ఆప్షన్ 4 ఎరాస్మస్. శరీర నిర్మాణ శాస్త్రం అను పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆండ్రియాస్ వెసాలియస్ శరీర నిర్మాణ శాస్త్రం అనే పుస్తకాన్ని రాసినటువంటి వారు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఖగోళ పరిశోధకశాలను స్థాపించిన వారు ఎవరు? ఖగోళ పరిశోధకశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 రోజర్ బకాన్, ఆప్షన్ 2 నికోలస్ కోపర్నికస్, ఆప్షన్ 3 గెలీలియో, ఆప్షన్ 4 టాలమీ. ఖగోళ పరిశోధకశాలను స్థాపించిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నికోలస్ కోపర్నికస్ ఖగోళ పరిశోధకశాలను స్థాపించడం జరిగిందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈయన ఖగోళ శాస్త్రం మీద పరిశోధనలు చేయడానికి కోసం ఈ యొక్క పరిశోధకశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ది సోషియల్ కాంట్రాక్ట్ అను పుస్తకం రచయిత ఎవరు? ది సోషియల్ కాంట్రాక్ట్ అను పుస్తకం రచయిత ఎవరు? ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 థామస్ జెఫర్సన్, ఆప్షన్ 3 చార్లెస్ వన్, ఆప్షన్ 4 జేమ్స్ వన్. ది సోషియల్ కాంట్రాక్ట్ అను పుస్తకం రచయిత ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. రూసో. ది సోషియల్ కాంట్రాక్ట్ అన్న పుస్తకం రచయిత రూసో అన్నమాట. ఓకేనా, సో ఈ రూసో రచించినటువంటి పుస్తకం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. జేమ్స్ వన్ ఇంగ్లాండ్కి రాజు అయిన సంవత్సరం ఏది? జేమ్స్ వన్ ఇంగ్లాండ్కి రాజు అయిన సంవత్సరం. ఆప్షన్ 1 1660, ఆప్షన్ 2 1663, ఆప్షన్ 3 1603, ఆప్షన్ 4 1640. జేమ్స్ వన్ ఇంగ్లాండ్కి రాజు అయిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో అందరూ కూడా చాలా చక్కగా అయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1603. జేమ్స్ వన్ ఇంగ్లాండ్కు రాజు అయిన సంవత్సరం 1603 అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ రాజ్యాంగం ముసాయిదా ప్రతిని తయారు చేసిన సంవత్సరం ఏది? ఫ్రాన్స్ రాజ్యాంగం ముసాయిదా ప్రతిని తయారు చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1795, ఆప్షన్ 2 1791, ఆప్షన్ 3 1789, ఆప్షన్ 4 1790. ఫ్రాన్స్ రాజ్యాంగం ముసాయిదా ప్రతిని తయారు చేసిన సంవత్సరం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1791. సో 1791లో ఫ్రాన్స్ రాజ్యాంగం ముసాయిదా ప్రతిని తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్.
ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఆప్షన్ 1 1947, ఆప్షన్ 2 1945, ఆప్షన్ 3 1946, ఆప్షన్ 4 1952. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు అనేది ఎప్పుడు లభించింది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1946. సో 1946లో ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు అనేది లభించింది. ఓకేనా? కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఎగ్జామ్ అయితే రాశారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు ఈ యొక్క లైవ్ ఎగ్జామ్ నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మనము టెట్ టు డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి సబ్జెక్టు కూడా మనం టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. జీకే, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తాం. ట్రై మెథడాలజీస్ కానీ నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని టెస్టులు అయితే త్వరలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే. ఓకేనా? సో ముందుగా మనం టెట్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత 1 by 1 గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ యొక్క మార్క్స్ని ఇక్కడ లైవ్ చాట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ పేరు, మీ జిల్లా పేరు, మీకు వచ్చినటువంటి మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గుడ్ నైట్, బాయ్, థ్యాంక్ యూ.